నేటిదిన వాక్య ధ్యానం కొరకు ప్రొవర్బ్స్ చాప్టర్ 11 వర్స్ 17, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం. దయగలవాడు తనకే మేలు చేసుకొనును, క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనును. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. కృపగల మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు సెలవిస్తున్న మాట, ఎవరైతే ఇతరుల పట్ల దయగలిగి ప్రవర్తిస్తారో వారు తమకు ముందున్న కాలమందు మేలు పొందువారుగా ఉంటారని, నేడు క్రూరంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారు తమకే బాధ తెచ్చుకుంటారని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేస్తే, ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యూయల్ చాప్టర్ 24 వర్స్ 4-6. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 4 నుండి 6 వచనాల్లో దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినం వచ్చినని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసెను. సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనసునొచ్చి, అతని యెహోవా చేత అభిషేకం నొందిన వాడు గనుక యెహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చెయ్యను, యెహోవాను బట్టి అతన్ని నేను చంపను అని తన జనులతో చెప్పాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగాల్లో మనం చూస్తున్నాము, దావీదును సౌలు అనుదినము వెతుకుతూ ఉన్నాడు. దేని కొరకంటే అతన్ని నశింప చేయవలననేటటువంటి ఆలోచనతో. ఓ సందర్భంలో ఫిలిస్తీయులు తమ మీదకు వచ్చినప్పుడు వారిని తరుముట మాని ఎన్గేది అరణ్యమందు దావీదు ఉన్నాడని తెలుసుకుని అతన్ని కలుసుకున్నట్టుకై అతడు 3,000 మందిని ఏర్పరచుకుని కొండమేకలకు వాసములకు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెతుకుటకై అతడు బయలుదేరాడు. అయితే మార్గ మధ్యలో గొర్రెల దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనపడింది. ఆ చోట, ఆ గుహ లోపల సౌలు ఉన్నటువంటి ఆ సమయంలో ఈ విషయం దావీదుకు అతని జనులకు తెలిసి, తానున్నటువంటి ఆ పరిస్థితుల్లో అతన్ని నశింప చేయుటకు దావీదుకు అవకాశం వచ్చినప్పటికీ అతడు ఏమాత్రం కూడా నష్టపరచలేదు. దయగలిగి, అనగా ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యూయల్ చాప్టర్ 24 వర్స్ 10, మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో, ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించను, అది నీ కండ్లారా చూచితివే. కొందరు నేను చంపమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి అతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక నా ఏలినవాని చంపనని నేను చెప్పితనని పలుకుటను మనం గమనించగలం. ఆ సమయంలో ఆ మాటలు విన్నటువంటి సౌలు ఎంతో కలవరపడ్డాడు. అయినప్పటికీ అతడు దావీదును ఏదో ఒక రీతిగా నశింప చేయాలనేటటువంటి ఆలోచనతోనే సౌలు ప్రవర్తించటం మనం గమనించగలం. ఈ విధముగా తన యజమానుని విషయంలో దావీదు దయతో ప్రవర్తించాడు. ఆ తర్వాత కాలంలో జరిగినటువంటి సందర్భాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యూయల్ చాప్టర్ 31 వర్డ్స్ 4 and 5, మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం 4-5 వచనాల్లో సౌలు తన కత్తి మీద పడి తాను మరణమైపోయినటువంటి విషయాన్ని మనం చూస్తూ, ఆ తర్వాత కాలంలో ఇశ్రాయేలీయులకు దావీదు రాజుగా పరిపాలించినటువంటి చరిత్రను మనం చూస్తాం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, సౌలు క్రూరంగా ప్రవర్తించినటువంటి కారణం, తర్వాత తన సంతతి రాజ్యాధికారం చేయకుండా వారు కూడా నశించిపోయినటువంటి విషయాలు మనం చూస్తాం. కానీ దావీదు యొక్క సింహాసనమును దేవుడు నిత్యము ఉండి ఆజ్ఞాపించి, ఆ వంశంలోనే లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజుగా ఈ లోకానికి రావటం ఎంతో ఆశ్చర్యం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో ప్రజలు ఏ విధంగా ఉన్నప్పటికీ ప్రభువునందలి విశ్వాసము, ప్రేమను బట్టి కనికరముతో మనం ప్రవర్తించటం, అది మనకు మేలు కలుగు చేస్తుంది. పలు విధములైనటువంటి ఇబ్బందులకు మనల్ని గురి చేసినటువంటి వారిని బట్టి నేడు ఒకవేళ క్రూరంగా ప్రవర్తిస్తే ఒక దినాన దానివలన మనము, మన కుటుంబానికి, మన దేహానికి
బాధ తెచ్చుకునేటటువంటి వారంగా ఉంటాం కనుక విన్న వాక్యం ప్రకారంగా దయగలిగినటువంటి ప్రవర్తన మనకు కలుగు చేయే మేలులు నా ప్రియులకు మీరు అందరూ పొందాలని హృదయపూర్వకంగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ఆత్మకు మీరు కలుగు చేసినటువంటి మేలుకై స్తోత్రాలు. దైవజనులను, వారి కుటుంబాన్ని, పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన వారిని దీవించండి. ముందున్న కాలమంతా మీ కృపాక్షాలు మా ప్రియులకు దయచేయండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మదేవుడితోడే నడిపించునుగాక. ఆమేన్. నేడు